ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూళ్ల ఆగడాలపై అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్లో డివైఎఫ్ఐ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు అన్నారు. ఆయా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విద్యా సంస్థలను నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, వారితో కుమ్మక్కై ప్రైవేట్ విద్యా సంస్థలపైన తనిఖీలు దాడులు చేయడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు, టై, బెల్టులు, డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్ముతూ వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్, మాంటసోరీ, ఆల్ ఫోర్ స్కూళ్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇక వీటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల స్కూల్స్, బుక్ స్టాల్స్ల ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చేశారని, ఆ స్కూళ్లలో సరైన గ్రౌండ్, సరైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు బానోతు రాజ్ నాయక్, జి రవీందర్, చరణ్, అనిల్ కుమార్, రాజ్ కుమార్, సంతోష్ తదితరులు ఉన్నారు. పట్టణంలో డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉన్నది. నా పేరు శివరాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా. ఈరోజు 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరిగింది. నేటికి దాదాపు 10-15 రోజులు కావస్తా ఉన్నది. కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి యువజన సమైక్య ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్లలో ఈరోజు ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఈరోజు విచ్చలవిడిగా స్కూళ్ల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూళ్లను తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. ఈరోజు కార్పొరేట్ స్థాయి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు వారంగుల గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో ఈరోజు విస్తరించి ఈరోజు విద్యను వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.